దీక్షా దివస్ను పురస్కరించుకొని మొత్తం తెలంగాణ భవన్ అయితే చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. చూస్తున్నాం కదా మనం, బయట కూడా చాలా వరకు ఫ్లెక్సీలు చాలా పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు. చూస్తున్నాం లోపల కూడా చాలా వరకు ఆ దీక్షా దివస్ సంబంధించి చరిత్ర మలుపు తిరిగిన రోజు అంటూ నవంబర్ 29, 2009 సంబంధించి ఏదైతే ఆ రోజు దీక్షా దివస్ సంబంధించిన ఫొటోస్తో సహా ఇక్కడ అన్ని చాలా వరకు పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు దీక్షా దివస్ సంబంధించి ఆ జిల్లాల అన్నింటిలో దాదాపు అన్ని జిల్లాల్లో సంబరాలు అయితే మొదలయ్యి మొత్తం 4 గంటల వరకు జిల్లాలో అన్ని సంబరాలు పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు 4 గంటల వరకు ఇక్కడికి మొత్తం పార్టీ శ్రేణులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మాజీ మంత్రులు కానీ, ఇట్లా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ సాయంత్రం 4 గంటల వరకు భవన్కి రావాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పార్టీ 4 గంటలకు వచ్చిన తర్వాత ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీ అయితే నిర్వహించడం జరుగుతుంది. ర్యాలీ అనంతరం చూస్తున్నాం కదా మనకి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది భవన్ లోపలనే. తెలంగాణ తల్లి విగ్రహానికి ర్యాలీ అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు మొత్తం తెలంగాణ తల్లికి పూలమాల వేసిన తర్వాత ఇక్కడైతే మొత్తం ప్రోగ్రామ్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. చూస్తున్నాం కదా ఇక్కడ తెలంగాణ తల్లికి విగ్రహం తర్వాత పూలు వేసిన తర్వాత ఇక్కడ జెండా కేటీఆర్ కూడా ఆ జెండా ఆవిష్కరించి తర్వాత చాలా పెద్ద ఎత్తున అక్కడ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్ ఆవరణలోనే ఆ ఏర్పాట్లు కూడా జరిగింది. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ ఇటు ఉద్యమకారులు కానీ వచ్చే అవకాశం ఉన్నందున చాలా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జెండాలు కానీ ఇటు చాలా సర్వాంగ సుందరంగా అయితే భవన్ అయితే చాలా అందంగా తయారు చేశారు. మొత్తం ఇక్కడ దీక్షకు సంబంధించి అప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దీక్ష ఫొటోస్ అన్నీ అక్కడ నిమ్స్లో కేసీఆర్ దీక్ష చేసినప్పుడు, తర్వాత ముఖ్యమంత్రిగా ఫోటో పక్కన ఇట్లా చాలా వరకు ఫొటోస్ సంబంధించి మొత్తం పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. మొత్తం తెలంగాణ భవన్ చుట్టుపక్కల మొత్తం ఎక్కడ చూసినా గులాబీ రంగుల ఆ జెండాలతో రెపరెపలాడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కూడా ఆ పార్టీ శ్రేణులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని, అంటే చాలా దీక్షా దివస్ సంబంధించి ప్రతి ఏడు ఎట్లాగూ ఘనంగా నిర్వహిస్తారు, ఈసారి కూడా ఖచ్చితంగా నిర్వహించాలన్న తలంపుతోని ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది, తర్వాత తెలంగాణ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే 10 ఏళ్ళ అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 1 ఇయర్లోనే కాంగ్రెస్ పాలనలోనే ఏదైతే ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అని చెప్పుకుంటూ కాంగ్రెస్ ఏదైతే అడ్డగోలు హామీలు ఇచ్చి అలవిగాని హామీలు ఇచ్చేసి ఆ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏ ఒక్క హామీ కూడా, ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు అయితే నెరవేర్చలేదు. 10 ఏళ్ళ మా అభివృద్ధిని మొత్తం ఇప్పుడు చాలా వరకు విధ్వంసం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ని ఇప్పటికే చాలా వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ఎండగడుతూనే వస్తుంది. నిన్న మన లగచర్ల ఏదైతే రైతుల మీద దాడి కావచ్చు, దిలాస్పూర్ నిర్మల్లో జరిగిన దాడి కావచ్చు, ఇలా ప్రతి ఇష్యూలో కూడా ఇటు నిరుద్యోగులకు సంబంధించి చాలా అంశాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ అయితే చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ ఇటు ఆ పార్టీ పరంగా కానీ ఆ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే వస్తుంది. చూద్దాం. తర్వాత ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున లైటింగ్ కూడా ఇక్కడ ఎవరైతే ఆ బహిరంగ సభ దూరం నుంచి కనబడిన వాళ్ళకు ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది. సాయంత్రం 4 తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీ, ఆ ర్యాలీ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పూలమాల, తర్వాత జెండా ఎగిరేయడం, తర్వాత ముఖ్య నేతలందరూ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మాజీ మంత్రులు కానీ, ఉద్యమకారులు కానీ, పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో మొత్తం ఈ దగ్గర హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ అటెండ్ కావాలని చెప్పేసి ఏదైతే 4 గంటల వరకు మీ జిల్లా కార్యాలయాల్లో ఫినిష్ చేసుకొని 4 గంటల తర్వాత ఇక్కడ పార్టీ ఆ కార్యక్రమాల ప్రకారం, ఆ పార్టీ షెడ్యూల్ ప్రకారం ఆ కార్యక్రమాలు అయితే జరుగుతాయని చెప్పేసి దాదాపు 8, 9 అయ్యే వరకు షెడ్యూల్ అయితే ఈరోజు అయితే డిజైన్ చేసింది. ఇది దీక్షా దివస్ సంబంధించి తెలంగాణ పార్టీలో జరిగిన తెలంగాణ భవన్లో జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి స్పెషల్ కవరేజ్. కెమెరా పర్సన్ సాయితో సురేష్, పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.